నిలబడ్డ నీళ్లు తలుపుతున్నాను నీకు ఎవరు కనబడరు నేను వాళ్ళ దగ్గర తీయాలన్నది గడికేదాన్ని భగవంతుడు మళ్ళీ పట్టుకున్నాడు మంగళం పట్టుకున్నాడు మగ దుడ్డు కోల కొట్టుకున్నాడు రాజ్యాలకి నేను పిల్లలు తీసుకురాకపోతే ఆడదానికి నేను ఓడిపోతున్నాడు దేవుడు మల్లయ్య పట్టుకోని పోగా ఏడాది అడవి లోపల ఏడాది భూమి కనబడుతుంది ఏడాది భూమి లోపల ఒక్కటే వృక్షం కనబడుతున్నది వృక్షాన్ని కళ్ళ చూసిన పిల్లలు తెచ్చుకున్నాడు పాపము అన్నాడు పిల్లలు చూడేవారు ఐదుగురు ముత్తైదులు వెళ్ళినప్పుడు ఒకరింటి కాడ కొంచెంసేపు కూర్చుండి ఛాయ్ తాగి ఒకరింటి పిల్లలు ఇంటికి పోయి పిల్లతో ముచ్చట పెట్టి పిల్లలు చూసి వస్తారట వృక్షం కింద నాడు చేసింది ఆ చన్నల్ల కొంగడు వరుసుకున్నాడు భగవంతుడు అరగంట సేపు వండుకున్నాడు వండుకున్న సమయం లోపల ఏమో నానాడు మంగళాల బలిలా మిరియం అంతే దీవనార్థి పెట్టి వచ్చిన మీకేమంటే దీవనార్థి పెట్టినన్నా అడవి లోపల ఆడబిడ్డ దీవెని అడుగు దాటదని అర్తివాన్ దీవెన పందిరి దాటదని చెప్పింది ఏనాడు పెద్ద అయిన కానీ ఆడబిడ్డ దీవెన ఉన్ననాడు లక్షలు పెట్టచ్చు పోతేయచ్చు లేనాడు అన్ని కాళ్ళు మొక్కితే ఆడబిడ్డ దిగిలికి పోతుందట బాబగారి నోట ఒక్క మాట అన్నట్టయితే పచ్చి గోడ ప్రభుత్వ చేసినట్టే దీపంలో సవరాలంటే అన్నగల్ల గాని అయ్యో గాని తరిగిపోతుందట భగవంతుడు మళ్ళీ అడవితో పట్టుకోనిపోయినప్పుడు అడవిలో ఉండది నాకు పెట్టి వచ్చింది బలిల వద్దు అయి పుట్టాలి మధ్య అయి పుట్టాలి ఏడుగురు ముట్టినాం కాబట్టి ఏడుగురు ముట్టినా కాబట్టి ఏడుగురితో నేను ఒక్కదాన్ని ముట్టిన నన్ను తాగడం పక్క పల్లకి పత్తా కింద నమ్మిండు అడవి లోపల పోతుంటే కన్నా తల్లి పోతే లోపల శేఖరుడు పడి లోపల ఏనాడు అన్నగాళ్ళను అది చేసింది కలకల కలకల కన్నేసి అన్నాల మీ పక్కన వచ్చిన అన్న రమ్మని పిలువంగానే దేవుడు మల్లయ్య రోజుమా తిరుచాలై పుట్టి మా అన్న గడ్డ బొమ్మన్నది తిరుచాల గడ్డ బొమ్మనంగానే అడవిలో వద్దులై పుట్టిండు భగవంతుని చుట్టూ ఎప్పుడు నడసాలై నాటినియో మరి అడవి లోపల నేను ఇక్కడ కూర్చున్నా మరి అబ్బా అనేది దేవుళ్ళే చూసే వరకల్లా ఫోన్ తోలన్నాడు అడవి లోపల భగవంతుడు మల్లయ్య అరగంట సేపు కూర్చున్నాడు బండారు తీసి తన వాళ్ళు కొట్టుకొని భగవంతుడు మల్లయ్య అడవి తొమ్మలు పట్టుకున్నాడు అడవి దేశం పట్టుకున్నాడు శత్రి మధ్య కొనపడి లోపల భగవంతుడు మల్లయ్య కానీ వృక్షం కింద కూర్చున్నాడు అడవి లోపల కూర్చున్నప్పుడు భగవంతుడు మల్లయ్యకి ఏమాదికి వచ్చింది మరి ఇప్పుడే వేరే వండుకున్నప్పుడు ఇదంతా ఎడారి కనబడ్డది మరి ఎడారి లోపల
కన్నెరా రుచి కింద నేను వండుకోవడం లేచే వరకు అలా చెట్టు కనబడుతుంది అన్నాడు. మారబట్టి మారేసం బండాది స్థలం కొట్టుకున్నాడు. కొట్టుకునే వరకు అలా శ్రీకేసి కట్టిన గడ్డ మార్గం లేచిండు. అంతో లేదు పోలేదు మర్యాద కాకపోయిన కత్తి చేసి కట్టిండు. భూమిలో తీయలు కొరికిండు. మరి ఏనేదో వదలలేదు. ఎండగొడ్డ చేత పట్టి 7 కొమ్మలు కొట్టినాడు. 7 కొమ్మలు 14 కొమ్మలు కొట్టినాయి. మరి నాకు తొమ్మ దొరకలేదు అన్నాడు. ఆడపిల్ల మెడలమ్మ ఎప్పుడు అన్నగారు నారి వేసిందో అన్నగారు నారి అని వచ్చి మంచి రుచిలై పుట్టిండు. మరి ఇక్కడ ఉండగా భగవంతుడు రారాజు మల్లయ్య నిలబడడానికి కింద ఓడిపోయిన కాలం అవుతుంది. కాల కింద కంచు కులం కింద అడ్డబట్టగా కారణానికి కొరకు మరి అడిలో నేను ఓడిపోయే కాలం భగవంతుడు మల్లయ్య గంట సేపు లోపల కూర్చున్నాడు. మరి కత్తెర సేవ వేసే కట్టిన కాబట్టి కత్తెర సేవ వేసే కట్టినప్పుడు కత్తెర సేవ వల్ల నవ్వుతారు అన్నాడు. గండబొట్టల చేత పట్టినప్పుడు గండబొట్టల మల్ల అన్నాడు. భూమి లోపల వచ్చినప్పుడు భగవంతుడు శ్రీకేశం కట్టినప్పుడు శ్రీకాల మల్ల నవ్వుతారు అన్నాడు.